మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఇది సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా స్పెషల్ కవరేజ్. సో ఇవాళ అయితే మనం ఉన్నది ఒక గొప్ప సందర్భంలో అని చెప్పుకోవచ్చు. ఏంటంటే అది భారత హాకీ చరిత్రలో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇక్కడ 500 మంది విద్యార్థులతో మరియు క్రీడాభిమానులతో మరియు హాకీ ప్రేమికులతో కలిసి భారీ ర్యాలీ అయితే ఇక్కడ నిర్వహించుకోబోతున్నారు అనమాట. సో భారత హాకీకి ఇది ఒక గౌరవ క్షణం అని చెప్పుకోవచ్చు. సో మన దేశానికి గోల్డ్ మెడల్స్, కీర్తి, గౌరవం తెచ్చిన క్రీడ ఇది అనమాట. సో మన జిల్లాలో యువత హాకీ పట్ల ఉన్న ఆసక్తిని మనం తెలుసుకుందాము రండి. ఇక్కడ మన సీనియర్ హాకీ ప్లేయర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా? మీ పేరు మేడం? జలజ. మేడం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే 100 years అయితే కంప్లీట్ అయితే అయింది హాకీ. దీని సందర్భంగా మీ అభిప్రాయం ఏంటి? హాకీ ఎస్టాబ్లిష్ అయ్యి 100 years అయింది. ఒకప్పుడు పూర్వ వైభవం చాలా బాగా ఉన్నింది హాకీకి. ఈ మదనపల్లె ప్రముఖ పట్టణమైన మదనపల్లెలో కూడా ఎంతో మంది హాకీ వాళ్ళు మంచిగా ఆడి ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. ఈ రోజు కూడా ఈ మన జినరాజదాస స్టేడియం హాకీ గ్రౌండ్ మనకి ఏదైతే ఉందో దానికి కూడా చాలా చరిత్ర ఉంది. అంతర్జాతీయ క్రీడాకారులు అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ గారు కూడా ఇక్కడ వచ్చి హాకీ నేర్పించి ఒక 1 month ఇక్కడ ఉండి ఆడినటువంటి అంత హిస్టరీ కలిగిన గ్రౌండ్. సో హాకీ ఇండియా మరుగున ఈ మధ్య కాలంలో మొబైల్ ప్రపంచం వచ్చేసి ఎక్కువ పిల్లలు ఫోన్స్ ఇండ్లలో ఆ వీడియో గేమ్స్ కి అలవాటు పడిపోయి అవుట్డోర్ గేమ్స్ ఆడడం చాలా తగ్గిపోతుంది. సో హాకీ ఇండియా 100 సంవత్సరాలైన సందర్భంగా ఎస్టాబ్లిష్ అయ్యి హాకీ ప్రతి జిల్లాలోనూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని హాకీ ఏపీ మాకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దాని సందర్భంగా ప్రతి జిల్లాలోనూ చక్కగా సెలబ్రేట్ చేస్తూ మారుమూల ప్రాంతాల వాళ్ళకి కూడా మన నేషనల్ గేమ్ అయినటువంటి హాకీని తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగానే November 7th మేము 11A సైడ్ గ్రౌండ్ లో మ్యాచ్లు కండక్ట్ చేసి పిల్లలకి సర్టిఫికెట్స్, మొమెంటోస్ ఇవ్వడం కూడా అది కూడా ప్లానింగ్ లో ఉంది. సో దీనిలో భాగంగానే బ్లడ్ డొనేషన్, ఇంకా ఆర్ఫన్ వాళ్ళకి ఇవి చేయడము అది కూడా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాము. సో మెయిన్ గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ నుంచినే కదా పిల్లలు వస్తారు. సో స్కూల్స్ లో ఈ విధంగా తెలియజేస్తే ఆ నేషనల్ గేమ్ ని మళ్ళీ ఊపిరి తెచ్చిన వాళ్ళు అవుతామనే భాగంగా మా స్కూల్లో హాకీ 3 years నుంచి బాగా పిల్లలు ఉన్నారు. నేషనల్ లెవెల్ కి కూడా చాలా మంది, ఇంటర్ డిస్ట్రిక్ట్ కి చాలా మంది ఆడినారు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ హాకీ స్టార్ట్ చేయడం జరిగింది. సో పిల్లలందరూ కూడా మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నటువంటి గేమ్ హాకీ. సో థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి, మీ పేరు? హితేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మదనపల్లి. మీరేం చేస్తుంటారు? నేను ప్రొఫెషనల్ హాకీ ప్లేయర్. నేను 2022లో జూనియర్ ఇండియన్ క్యాంప్ కూడా అటెండ్ అయినాను. అండ్ ఐఎమ్ అ నేషనల్ ప్లేయర్. అండ్ నేను ఇప్పుడు కూడా హాకీ ఆడుతూ ఉన్నాను. సో మొట్టమొదటిగా ఏంటంటే హాకీ మదనపల్లి అన్నమయ్య జిల్లా. దీని సందర్భంగా మనము November 7th 100 years కంప్లీట్ అయిండే ఫంక్షన్ జరపడం జరుగుతుంది. సో పబ్లిక్ కి అందరికీ చెప్పడం ఏమంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ హాకీ పుట్టింది మదనపల్లిలోనే, అది కూడా మన బీటీ కాలేజ్ గ్రౌండ్ లోనే. దాని పేరు జినరాజదాస హాకీ స్టేడియం. చాలా మందికి తెలియదు, బట్ అది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా. అండ్ హాకీ మొదలైంది సౌత్ ఇండియాలో అక్కడే. దీని సందర్భంగా ఏంటంటే మన మదనపల్లిలో ఎప్పుడు కూడా లాస్ట్ 28 years గా మా నాన్నగారు, అమ్మ, మిగిలిన పీడీలు లోకల్లో ఉండేవాళ్ళు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా హాకీకి ఎటువంటి ఛార్జ్ లేదు, ఎటువంటి కోచింగ్ ఫీజు లేదు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రీగా నేర్పించడమే జరుగుతుంది. మేమున్నన్నాళ్ళు, మా తర్వాత దీన్ని తీసుకునే వాళ్ళు, పెద్దలు అందరు ఉన్నంత కాలం ఇది ఫ్రీ సర్వీస్ గానే జరుగుతుందని నేను చెప్తున్నాను. సో ఈ ఆపర్చునిటీని మదనపల్లి ప్రజలందరూ ఉపయోగించుకొని హాకీ గ్రౌండ్ కి మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు వచ్చినా మేము అవైలబిలిటీలో ఉంటాం. మీకు మెటీరియల్ ఇచ్చి ఫ్రీగా నేర్పిస్తాం. హాకీ మన నేషనల్ గేమ్ కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము ఎప్పుడూ కృషి చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఫ్రాంచైజ్ చరణ్ సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. బాగున్నారు సార్? సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న యువత హాకీకి అయితే ప్రాధాన్యత అస్సలు ఇవ్వడం లేదు. ఎందుకు? దీనికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం 21st centuryలో క్రికెట్ అనేది చాలా డామినేట్ చేసే గేమ్. అది దానికే అందరూ స్పాన్సర్స్ కానీ ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు అన్నీ దానికే ఎంకరేజ్మెంట్ చేస్తున్నాయి.
కానీ మన జాతీయ క్రీడ అయినటువంటి హాకీని డెవలప్ చేయడము, దాని ఎగ్జిస్టెన్స్ కోసము పాటుపడము భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పి నేను అంటున్నాను. ఎందుకంటే ఇది మన జాతీయ క్రీడ. ధ్యాన్ చంద్ లాంటి గొప్ప వ్యక్తులు, అది కూడా జాతీయ క్రీడ. మన మదనపల్లి హాకీకి ప్రసిద్ధి. సౌత్ ఇండియాలో తమ్ముడు చెప్పినట్టు మొట్టమొదట హాకీ మొదలైంది మన మదనపల్లిలోనే. ఈ మదనపల్లికి ధ్యాన్ చంద్ లాంటి గొప్ప వ్యక్తులు వచ్చి ఇక్కడ కోచింగ్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో హాకీని డెవలప్ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. దీన్ని రాజకీయ నాయకులు కూడా కొంచెం సీరియస్ గా తీసుకొని వాళ్ళ రాజకీయాలు మాత్రమే కాకుండా స్పోర్ట్స్ ను డెవలప్ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పి తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతాను. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు హాకీ ప్లేయర్ లో మంచి ప్లేయర్ అనేవి అయితే విన్నాము. సో ముఖ్యంగా మీకు హాకీ గేమ్ ని మీరు ఎందుకు ఎంచుకోవడం జరిగింది? నిజం చెప్పాలంటే నేను హాకీ ప్లేయర్నే కానీ దానికంటే ఎక్కువ క్రికెట్ ఎక్కువ ఆడినాను ఇంతకుముందు చెప్పినట్టు. కానీ హాకీకి అయితే ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలని చెప్పనేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ హాకీ గేమ్ అనేది మన దేశానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది సార్? మన దేశంలో మనం ఇన్వెంట్ చేసిన క్రీడ ఇది. హాకీ అనేది మనం ఇన్వెంట్ చేసిండేది. ఇప్పుడు ఒలింపిక్స్ లో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒలింపిక్స్ జరిగినప్పుడంతా మన హాకీని కూడా అక్కడ టీంలు అన్ని పాల్గొంటాయి. గోల్డ్ మెడల్స్ ఇప్పటికీ 8 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ కొట్టడం అనేది జరిగింది. సో ఈ హాకీ అనేది మన బాధ్యత అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే హాకీ పుట్టింది మన దేశంలో. మనం ఇన్వెంట్ చేసిన దాన్ని మనం కాపాడుకోలేకపోతే ఇంకెవరు కాపాడతారు అనేది నా ప్రశ్న. సార్, ముఖ్యంగా ఇలాంటి మనం కండక్ట్ చేయడం వల్ల 100 days పూర్తి చేసుకొని పిల్లలతో, విద్యార్థులతో, అలాగే హాకీ ప్లేయర్స్ తో మనం ఒక పెద్ద ర్యాలీని అయితే నిర్వహిస్తున్నాము. సో దీని పట్ల విద్యార్థులకు కానీ ప్లేయర్స్ కి కానీ మంచి ఆసక్తి కలిగే విషయం ఏమైనా కలుగుతుంది ఇక్కడ? కలగాలి కూడా. నేను ఈ పిల్లలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్ అయితే ఖచ్చితంగా ఆడండి. ముఖ్యంగా హాకీ అనేది. క్రికెట్ అవన్నీ చాలా కాస్ట్లీ అనమాట. ప్యాడ్స్, బ్యాట్ అన్ని, ఆ కోచింగ్ అదంతా. బట్ హాకీ ఏముంది, ఒక షూ వేసుకొని ఒక స్టిక్ పట్టుకొని గ్రౌండ్ లోకి వస్తే చాలు. ఖచ్చితంగా డిస్టింక్షన్ తెచ్చుకున్న ఒక విద్యార్థి కంటే హాకీ కానీ ఎటువంటి స్పోర్ట్స్ ఆడే ఒక వ్యక్తి సమాజానికి పనికొస్తాడు, వాళ్ళు కూడా పనికొస్తారు అనమాట. స్పోర్ట్స్ ప్లేయర్కి ఉండే ఆత్మవిశ్వాసం అయితే ఎవరికీ ఉండదు. చదువు కొంచెం అటు ఇటు అయినా కూడా స్పోర్ట్స్ లో కనుక సక్సెస్ అయితే జీవితాన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయగలుగుతాడు. ప్లస్ చెడ్డ అలవాట్లకు ఖచ్చితంగా దూరంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది. ఏ పనినైనా సాధిస్తామని చెప్పి అనేసి నమ్మకము వాళ్ళకి కలుగుతుంది అనమాట. అందుకే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చదువు మీద వేసి రుబ్బకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్ల అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి అట్లే ఇప్పుడు మదనపల్లిలో కానీ ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో అంతా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎక్కువైనాయి. వాళ్ళు కూడా వాళ్ళకి ఒక టీం అనేది ఉండాలి. ఒక హాకీ టీం ఉంది, మాకు ఒక క్రికెట్ టీం ఉంది, మాకు ఒక వాలీబాల్ టీం ఉంది, మాకు ఒక బాస్కెట్ బాల్ టీం ఉంది. అట్లా వాళ్ళు కూడా ప్రెస్టీజియస్ గా తీసుకొని ప్రతి ఒక్క స్కూల్ కి ఒక్కొక్క టీం అనేది ఉండాలి. అట్లా స్కూల్ కూడా డైరెక్ట్ చేస్తూ, ఇన్సిస్ట్ చేస్తూ గవర్నమెంట్ కనుక చర్యలు చేపడితే ప్రతి ఒక్కరు కూడా ఒక స్పోర్ట్స్ మెన్ గా తయారయ్యి భారతదేశాన్ని ఇంకా ఆల్రెడీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఎంతో వెలుగొందుతుంది. అట్లాగే ప్రతి ఒక్కరు కనుక స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తే భారతదేశాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి పదాలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఈ హాకీ గేమ్ అనేది భారతదేశానికి గౌరవప్రదమైన గేమ్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి గేమ్ ముందుకు వెళ్ళాలంటే తల్లిదండ్రుల నుంచి ఎలాంటి మోటివేషన్ కావాలి, అలాగే స్కూల్లో చదువుతున్న పిల్లల నుంచి, టీచర్స్ నుంచి ఎలాంటి మోటివేషన్ ఇస్తే బాగుంటుందని మీరు? దానికి నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను, మీరు అందరు బాగా వినండి. మీరు ఎగ్జామ్స్ బాగా చదివి పాస్ అయిన వాళ్ళు 100కి ఒక 80 మంది ఉంటారు అనుకోండి. కానీ గవర్నమెంట్ ఉద్యోగాలలో 5%, ఇంతకుముందు 2% ఉండేది, ఇప్పుడు దాన్ని 5%కి చేశారు. 5% రిజర్వేషన్ స్పోర్ట్స్ పీపుల్కి చేశారు. అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో ఖచ్చితంగా చదివినంత మాత్రమే జాబులు వస్తాయని అనుకోవద్దండి. ఖచ్చితంగా స్పోర్ట్స్ లో మంచి ప్రాణిస్తే కనుక నేషనల్స్, ఇంటర్నేషనల్ లెవెల్కి కనుక మీరు వెళ్ళగలితే 100% మీకు జాబ్స్ పరంగా కూడా ఉంటాయి. చాలా మంది ఏసీటీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది, క్రికెట్ ప్లేయర్ మన సిఐ చంద్రశేఖర్ గారు, ఎస్ఐ గారు ఈ స్పోర్ట్స్ కోటాల్లోనే సిఐ అయినారు అనమాట. ఇంకా చాలా మంది నేషనల్ కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, కరుణాకర్ డిఎస్పీ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు అనమాట. సో దయచేసి గుర్తు పెట్టుకోండి, స్పోర్ట్స్ బాగా ఆడండి, కాంపిటేటివ్ గా ఆడండి, హెల్తీ కాంపిటీషన్ లో స్పోర్ట్స్ నేర్చుకుని పార్టిసిపేట్ చేయండి. ఇదే విధంగా గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క ఈ స్పోర్ట్స్ సపరేట్ ఫండ్ అలొకేట్ చేసి సపరేట్ గా ఒక గ్రౌండ్ అట్లాంటిది కనుక ఇచ్చి
పుష్ చేయగలిగితే, కోచ్లను అపాయింట్ చేసి పుష్ చేయగలిగితే మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో చైనాలో ఖచ్చితంగా, చైనా కొన్ని దేశాల్లో అయితే ఖచ్చితంగా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయవలసిందే. మీరు ఇంట్లో కూర్చొని చదువుకొని వచ్చి ఇంటికి వచ్చి స్కూల్కి వచ్చి పోతామంటే అది కుదరదు. ఖచ్చితంగా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయమని చెప్పి చైనా ఒక ఆర్డర్ కూడా పాస్ చేసింది అనమాట పిల్లలకి. అందుకే వాళ్ళు ఒలింపిక్స్ లో కానీ అన్ని విధాల్లో ఆ విధంగా రాణిస్తూ ఉంటారు. వాళ్ళకే అందరికంటే ఎక్కువ మెడల్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ స్పోర్ట్ ఆడుతున్నారో దాన్ని వదలకుండా దాంట్లోనే రాణించి నేషనల్స్ కి మంచి లెవెల్లో పార్టిసిపేట్ చేసేదానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం అయితే మనతో పాటు 2 టౌన్ ఎస్బీ బ్రాంచ్ అంటే స్పెషల్ బ్రాంచ్ పోలీస్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. మంచి మోటివేటర్ కూడా. సో ఈ గేమ్ పైన చాలా అవగాహన కూడా దీనిపైన ఉందన్నమాట. ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే సార్. నమస్తే విజయ్ గారు, బాగున్నానండి. నా పేరు డీజీ రామ్మూర్తి. నేను స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ మదనపల్లి టౌన్, అన్నమయ్య జిల్లా. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 100 years హాకీ అయిన సందర్భంగా ఇక్కడైతే పెద్ద ర్యాలీ అయితే జరుపుకోబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే ప్రస్తుతం యువత ఒక రకంగా చెప్పాలంటే నెట్లో మునిగిపోయి ఉన్నారు. ఒకప్పుడు కట్టుబానిస, ఇప్పుడు నెట్టు బానిస అంటారు. అది దురదృష్టకరం. నెట్ ఎంతంటే పరిమితంగా వాడితే బాగుంటుంది, కానీ ఇప్పుడు మనం ఆ ప్రపంచంలో తేలాడుతున్నారు. కాబట్టి ఒక యువతకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చాలా ఈ మధ్య ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడు, ఇంతవరకు సూసైడ్ అంటే ఒక ఏ స్పోర్ట్స్ మ్యాన్ కూడా సూసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే గెలుపు ఓటములు సహజం. ఆ గెలుపు ఓటములు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే చాలా మంది పిల్లలు పుస్తకాలకే పరిమితం అయిపోయి, నెట్కే పరిమితం అయిపోయి, అసలు పెద్దవాళ్ళు చెప్తారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లో ఒక మహనీయుడు చెప్పాడు నాకు, నా 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 అన్నారు. అంటే నడతా నవ్వు అని. నడవడం మర్చిపోయినారు. రెండోది ఫిజికల్ యాక్టివిటీ లేదు. సౌండ్ మైండ్ ఇండియా సౌండ్ బాడీ అంటారు. అట్లీస్ట్ ఒక రోజుకు 5 నుంచి 10 నిమిషాలు కూడా ఒక చిన్న స్కిప్పింగ్ లేదు. రెండోది ఏది లేకపోవడంతో వాళ్ళు మార్కుల్ని బేస్ చేసుకుంటూ ఉంటారు. మార్కులు రానప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, డిసప్పాయింట్ గురై ఆత్మహత్యలకు గురవుతున్నారు సార్. దానివల్ల మనం ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా దయచేసి గమనించాల్సింది ఏమంటే, పిల్లల్ని కాసేపు అనేది రోజు కాసేపు ఒక గ్రౌండ్ లో ఒక అర్ధ గంట, ఒక గంట వీలున్నప్పుడు అట్లీస్ట్ కాసేపు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఏమన్నా సమస్య వచ్చినా తట్టుకొని నిలబడతారు. ఎందుకంటే చిన్నప్పుడు పట్టుకొని నిలబడాలి, పెద్ద అయినాక తట్టుకొని నిలబడాలి అన్నారు. అది ఒక స్పోర్ట్స్ మెన్ కే సాధ్యమని నా అభిప్రాయం. ఈరోజు 100 years ఈ యొక్క హాకీ సెలబ్రేషన్స్ మన మదనపల్లి పట్టణంలో జరగడం చాలా సంతోషం. ధ్యాన్ చంద్ గారిని మనం ఈరోజు ఆయన మన ముందు లేరు. ఎప్పుడూ ఆయన మన ఒక సైనికుడుగా దేశానికి దేశ ప్రేమ అంటే మన దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. అలాగే ఎంతో ఒక గొప్ప కొలమానాన్ని ఇచ్చినట్టు వ్యక్తి. చరిత్రలో మనం చదువుకున్నాం. ఒకప్పుడు అడాల్ఫ్ హిట్లర్ గారు, నువ్వు మా దేశం తరపునాడు, నిన్ను ఆర్మీ చీఫ్ అని చేస్తానంటే కూడా దేశభక్తిపై ఉన్నటువంటి ఒక కీర్తిని చాటుకొని నాకు అవసరం లేదు, నా భారతదేశమే నాకు గొప్ప అని చెప్పినటువంటి, నా పుణ్యభూమి నాకు గొప్ప అన్నటువంటి గొప్ప మహనీయుడు ధ్యాన్ చంద్ గారు ఈ మదనపల్లి పట్టణానికి వచ్చి హాకీ ఆడి అన్నాడంటే అది గొప్ప చరిత్ర చెప్పిన సత్యం. నేటి యువత కూడా దాన్ని అనునిత్యం గుర్తుపెట్టుకొని వీళ్ళు కూడా ఏదో వాళ్ళని, అంటే హాకీని కూడా ఒక జాతీయ ఆట కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఆలోచించి పిల్లల్ని స్పోర్ట్స్ వైపు కనుక పంపగలిగితే వాళ్ళు ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడ ఉన్నా, ఏ ఒక చిన్న స్ట్రెస్ వచ్చినా తట్టుకొని నిలబడతారని నా యొక్క చిన్న అభిప్రాయం సార్. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్ ఇప్పుడున్న యువతలు హాకీ అంటే ఏంట్రా అని చెప్పేసి వెనకంజు వేస్తున్నారు. దీనిపైన ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ కలిగించాలంటే మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తారు? దీనికి మొదట ఫస్ట్ ఆట యొక్క ప్రాముఖ్యం గురించి ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకి అవగాహన కల్పించాలి. దీనివల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఆడితే ఈ యొక్క స్పోర్ట్స్, ఈ యొక్క హాకీ ఆడడం వల్ల ఆరోగ్యపరంగా ప్లస్ అలాగే వాళ్ళకు ఈ సర్టిఫికేట్స్ ఏదైతే వస్తాయో ఆ సర్టిఫికేట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు కావచ్చు, దేనికన్నా ఎలా రికమెండ్ అవుతాయి అన్నటువంటిది రావాలి. రెండోది స్వచ్ఛందంగా కొంతమంది స్పాన్సర్స్, పెద్ద పెద్ద దాతలు కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళకు, ఎందుకంటే ప్రోత్సాహం ఇస్తే ఎవరైనా ముందుకు వస్తారు. ఒకరు ఏది కూడా ఒక చిన్న ప్రవాహమే కదా సార్. అందుకే అన్నారు కదా, నువ్వు నేను కలిస్తేనే మనం కలిస్తేనే జనం కలిస్తేనే ప్రయోజనం, ఆ తర్వాతే ప్రభంజనం అన్నారు. కాబట్టి ఏది కూడా ఒక చిన్న చినుకుతోనే స్టార్ట్ అవుతుంది, అది ప్రవాహం అవుతుంది. మన భారతదేశానికి హాకీ ద్వారా కూడా
కొన్ని వేల లక్షల మంది యువత ఈ ఆటను ఆడడం వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.